Welcome to Non-Stop News. You're watching Sakshi TV. This is Karthik Karwa. మహేశ్వరి నెల్లూరు జిల్లా జువ్వలదిన్న బోట్ల వివాదంలో కొత్త మలుపు తిరిగింది. ఎంపీ బీద మస్తాన్రావు తీరుపై మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీద మస్తాన్రావు పేరు ప్రస్తావన రాకుండా పోలీసుల యాక్షన్ ప్లాన్ చేస్తున్నారు. సర్వేపల్లి నియోజకవర్గం వెంకన్నపాలెం మత్స్యకారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఎంపీ బీదాకు సంబంధం లేదు అని మత్స్యకారులకు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంటే మా ఇప్పుడు మీ దగ్గర ఉంటుంది కదా, ఒక దొంగ దొరికితే మీరు ఏ విధంగా శిక్షిస్తారు, ఎట్లా రాపిటో తెప్పించారు కదా, ఆ విధంగా మేము రాపెట్టించాము. గొడ్డలు ఇప్పాము, కొట్టాము, వాళ్ళ పిల్లకాయలు తీసుకొచ్చాము, కట్టేసాము, కట్రాయిలతో కాళ్ళు చేతులు కట్టి పక్కన పెట్టాము, వాళ్ళ బంధువులను పిలిపించాము. మాకు చెప్పట్లా, వాళ్ళని తరిమేస్తాము, మాకు తెలుసు కదా మన ప్రవర్తన చెప్పి బయటకు పంపిస్తే అప్పుడు నిజాలు వచ్చాయి. ఈరోజు సింపుల్గా బిఎంఆర్ గారు నాకే సంబంధం లేదంటే ఎవరు నమ్ముతాం సార్? ఇది అంతలా హోదా ఉన్న ఎంపీ అతను ఇలాంటి మా మీద ఆడే కక్కుర్తిని మాటలేదు చెప్పు. ఆయన డైరెక్టర్కి వచ్చి 10 లక్షలు ఇస్తా బోర్డు పెడతాను మీరు చేయండి అంటే మేము ఒప్పుకోమా? ఎందుకు రాలేదు? ఆ రోజు 8 నెలల నుంచి వెయిటింగ్ ఉన్న రాని మాటలు ఎందుకు వచ్చింది? 2 నెలల నుంచి ప్లానింగ్ అంట అది. ఈరోజు ఒకరోజు ఒక ఆయన కాపు చెప్పేశాడా మాకు అయిపోయిందని? దానికి లేదు కదా. 2 నెలలు 3 నెలల నుంచి మా కాపుల్ని ఆధీనంలో పెట్టుకొని వాళ్ళకి మందు పోచో ఏదో ఆధీనం చేసుకుంటే అయిపోతుంది. నెల్లూరు జిల్లా జువ్వలదిన్న బోట్ల వివాదంలో కొత్త మలుపు చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, బీద మస్తాన్రావు పేరు ప్రస్తావన రాకుండా పోలీసులు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. దీనిపైన అక్కడ మత్స్యకారులు ఏమంటున్నారు? మహేశ్వరి, ఆంధ్ర మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం చేసినటువంటి ద్రోహాన్ని దాచిపెట్టడమే కాకుండా వాళ్ళని బెదిరింపులకు గురి చేయడానికి ఏకంగా మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో ఇటు నెల్లూరు జిల్లా పోలీసు యంత్రాంగం మొత్తం కదిలింది. ఇవాళ అదే సాక్ష్యాధారాలతో కూడా బయటపడినటువంటి అంశంగా కూడా చెప్పాలి. సర్వేపల్లి నియోజకవర్గంలో ఉండేటువంటి ఓ మత్స్యకార గ్రామానికి వెళ్ళినటువంటి నెల్లూరు రూరల్ డిఎస్పీ టీం మొత్తం కూడా ఏదైతే ఈ తమిళనాడు బోట్లు వదిలిపెట్టినటువంటి అంశానికి సంబంధించి పూర్తిగా కూడా బీదా మస్తాన్రావు ఎంపీ యొక్క పాత్ర ఏమీ లేదు, అందులో ఆయన ఇన్వాల్వ్మెంట్ లేదు, కూటమి ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ లేదు అనేటువంటి నచ్చజెప్పే ప్రయత్నంతో పాటు కూడా ఆ వివాదంలో తాము ఎవరు కూడా తలదూర్చకూడదు, మత్స్యకారులు ఎవరు కూడా ఈ వివాదం పైన గలం విప్పకూడదు అనేటువంటి ప్రయత్నం చేశారు. అయితే మత్స్యకారులు పోలీసులకు వ్యతిరేకంగా గలం విప్పినటువంటి వీడియో సాక్షి స్క్రీన్ పైన ఆడియో అండ్ వీడియోతో పాటు చాలా క్లియర్ గా చూడొచ్చు. మనం ఎంపీకి వ్యతిరేకంగా కూడా మాట్లాడొద్దు అని చెప్పినటువంటి పోలీసులకు మత్స్యకారులు ధీటైనటువంటి ఘాటైనటువంటి సమాధానం చెప్పారు. ఎంపీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి తలపెట్టినటువంటి ద్రోహం మాకందరికీ కూడా తెలుసు. 8 నెలలుగా కష్టార్జితంగా ప్రాణాలను బలంగా పెట్టి పట్టుబడి నిర్బంధించినటువంటి తమిళ బోట్లను వదిలిపెట్టినటువంటి వ్యక్తి ఇటు బీద సోదరులు అదేవిధంగా లోకేష్ పరిగణలోనే ఇది జరిగిందని చెప్పి తమకు తేటతెల్లమైంది. ఈ నిజాలు బయటకు వస్తున్నాయి. అంతవరకు పోలీస్ ఇన్వాల్వ్మెంట్, ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ మాకొద్దు, మా యొక్క ప్రయత్నాలు మేము చేసుకుంటాం. ఇలాంటి సిచ్యువేషన్స్ లో మీరెవరు ఇన్వాల్వ్ కావద్దు, మీ బెదిరింపులకు మేము తలొగ్గేది లేదని చెప్పి కూడా మత్స్యకారులు చాలా సుస్పష్టంగా ప్రభుత్వానికి, పోలీసులకి ఒక హెచ్చరికలు ఇవ్వడం కూడా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఇది ఒక సెన్సేషన్ న్యూస్ గా చెప్పాలి. మహేశ్వరి, రైట్, థ్యాంక్ యూ లోకేష్. కూటమి ప్రభుత్వం మత్స్యకారులపై అమానుషంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. మత్స్యకారులు ప్రాణాలకు తెగించి 4 తమిళనాడు బోట్లను పట్టుకుంటే లోకేష్ ఆదేశాలతో వాటిని వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీదా మస్తాన్రావు, కావలి సిఐ కలిసి ఈ ఆపరేషన్ అమలు చేశారని, ఈ విషయంపై గళం విప్పుతున్న మత్స్యకారులను బెదిరిస్తున్నారని దుయ్యబట్టారాయన. 12 నాటికల్ మైల్స్ అంటే దాదాపుగా 22.2 కిలోమీటర్ల దూరంలో తీర ప్రాంతం నుంచి వాళ్ళు బయట వేట చేయాలి. వాళ్ళు నేరుగా తీర ప్రాంతం దగ్గరకు వచ్చి మన వాళ్ళు మత్స్య సంపద కోసం కట్టుకున్నటువంటి వలలను తెంచి పారేసి వీళ్ళ జీవనోపాధిని దెబ్బతీసి అక్రమంగా మన మత్స్య సంపదను దోచుకుని వెళ్ళిపోతుంటే, ఆ దోచుకుని వెళ్ళిపోయేటువంటి విధానాన్ని ప్రశ్నిస్తుంటే పట్టించుకున్నటువంటి ప్రభుత్వం మత్స్యకారులు వెళ్ళి పట్టుకున్నటువంటి బోట్లని ఈరోజు దుర్మార్గంగా వదిలివేయడం అనేటువంటిది ఇది క్షమించరానటువంటి నేరం. మత్స్యకారుల పట్ల ఈ ప్రభుత్వం అమానుషంగా వ్యవహరిస్తుందని చెప్పడానికి నిదర్శనం. రాష్ట్రంలో పెట్టుబడి సాయం కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రైతులకు భారీ శుభవార్త అందింది. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్ట గ్రామంలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం తర్వాత నిర్వహించిన సభలో రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను రిలీజ్ చేశారు. మొత్తం 3 విడతల్లో రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.
తొలి విడతలో భాగంగా 3,590 కోట్లను ఎకరం భూమి ఉన్న రైతుల ఖాతాల్లో జమ కానుంది. ఇక ఇవాళ ఆదివారం కావడంతో రేపు ఆ డబ్బులు రైతుల అకౌంట్లలో పడనున్నాయి. ఇవాళ వరి పండిస్తే వ్యవసాయ రైతుకు కష్టం తక్కువ ఉందని వరి పండిస్తుండ్రు, వరి కొంటున్నాం. కానీ భారతదేశంలో ఈరోజు ఈ దేశానికే కాదు ప్రపంచంలో అన్ని దేశాలకు మన దగ్గర పండించిన ఒడ్లు బియ్యం సరఫరా చేసినా ఇంకా మిగిలిపోయే పరిస్థితి ఉంది. ఈరోజు విదేశాలకు ఎగుమతి చేద్దామంటే సరైన గిట్టుబాటు ధర లేదు, లాభసాటిగా లేదు, సమస్యలు వస్తున్నాయి. మరి అందుకే ఇవాళ పంట మార్పిడికి మనం పూనుకోవాలి. అంటున్నారు. రాజీ లేదు, రాజీనామానే అంటున్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి ఈ నెల 25న రాజీనామా చేయనున్నట్టు ఆయన ప్రకటించారు. కాంగ్రెస్లో జరుగుతున్న అవమానాలు భరించలేకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు ఆయన. సమస్య పరిష్కారం కానప్పుడు పార్టీలో కొనసాగడంలో అర్థం లేదన్నారు. పార్టీ మారొద్దని మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ చేసిన బుజ్జగింపులు ఫలించలేదు. జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తనకు అన్యాయం చేసిన వారిలో సీఎం రేవంత్ కూడా ఒకరు అన్నారు జీవన్ రెడ్డి. రేవంత్ రెడ్డి వల్ల తన గౌరవానికి భంగం కలిగింది అన్నారు. తనకు రేవంత్ అంటే గౌరవం ఉన్నా తన సమస్యకు పరిష్కారం ఆయన దగ్గర కూడా లేదు అన్నారు జీవన్ రెడ్డి. మీకు న్యాయం జరగకపోవడానికి సీఎం రేవంత్ రెడ్డి కారణం అంటారా? ఈజ్ ఆల్సో వన్. ఈజ్ ఆల్సో వన్. నేను న్యాయం జరగడం నాకు అన్యాయం జరగడానికి ఆయన పాత్ర ఉందిగా, బాధ్యత లేదని ఎట్లంటే న్యాయం జరగడం కాదు, నాకు అన్యాయం జరగడంలో కూడా ఆయన పాత్ర ఉంది కదా అంటున్నా, లేదంటారా? మోదీ కానీ మోదీ కుటుంబం కానీ దేశ నిర్మాణంలో పనిచేశారా అని ప్రశ్నించారు టీపీసీసీ మహేష్ గౌడ్. బీజేపీ నేతలు కులాల మధ్య చిచ్చుపెడుతున్నారని మండిపడ్డారు. వీర్ సవార్కర్ బ్రిటిష్ వాళ్ల కాళ్ల వద్ద మోకరిల్లారని ఆరోపించారు మహేష్ గౌడ్. ఇలా బీజేపీ వారు గట్టిగా ఇగో మా నాయకుడు ఈయన ఉన్నాడు, ఈయన దేశ స్వాతంత్రంలో పాల్గొన్నాడని చెప్పగలుగుతారా? ఒక్కడంటే ఒక నాయకుడు ఉన్నాడా? ఆ చెప్పుకునే వీర సావర్కర్ కూడా బ్రిటిష్ వాళ్ళ దగ్గర మోకరిల్లినటువంటి చరిత్ర ఎవరు లేక మన నాయకుడు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ని వారు లాక్కునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ సుందరీకరణపై బీజేపీ నేతలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు బీజేపీ వ్యతిరేకం కాదు అన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పేదల ఇళ్లు కూలగొట్టడం సరికాదు అన్నారు. కాంగ్రెస్ చేసే అభివృద్ధి ఏమీ ఉండదు అని, అంతా అవినీతే ఉంటుందని ఎద్దేవా చేశారు. 1,50,000 కోట్లతో కేసీఆర్ కాళేశ్వరం అంటే రేవంత్ మూసేశ్వరం అంటూ ఉన్నారని మండిపడ్డారు రామచంద్రరావు. రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. 4 రోజుల వ్యవధిలో రెండోసారి కేబినెట్ భేటీ కాబోతోంది. రేపు సాయంత్రం 5 గంటలకు సీఎం రేవంత్ అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో కేబినెట్ భేటీ జరగబోతోంది. తల్లిదండ్రులను పట్టించుకొని ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో 10% కోత పెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. జీతంలో 10% కోత పెట్టి తల్లిదండ్రుల ఖాతాల్లో వేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లు పెట్టేందుకు సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణ బిల్డింగ్ రూల్స్ లో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. టీడీఆర్ వినియోగంపై ప్రభుత్వం కొత్త ఆదేశాలు జారీ చేసింది. 21 మీటర్లకు పైగా ఉన్న భవనాలను హై రైజ్ గా గుర్తిస్తారు. 750 నుంచి 2,000 చదరపు మీటర్ల ఫ్లాట్లలో టీడీఆర్ ద్వారా ఎత్తు పెంపునకు అనుమతిస్తారు. నాన్ హై రైజ్ భవనాలకు సెట్ బ్యాక్ సడలింపు అవకాశం కల్పించారు. హై రైజ్ భవనాలలో 10% వరకు సెట్ బ్యాక్ రిలాక్సినేషన్ అనుమతించారు. 2,000 చదరపు మీటర్లకు పైగా ఫ్లాట్లలో అదనపు అంతస్తులకు అనుమతి ఇవ్వనున్నారు. 40 ఫీట్ల రోడ్లపై 3 అంతస్తులు, 60 ఫీట్ల రోడ్డుపై 4 అంతస్తులు అదనంగా అనుమతి ఇస్తున్నారు. టీటీడీ చరిత్రలోనే మొట్టమొదటి కళంకిత చైర్మన్ బీఆర్ నాయుడిని పక్కన పెట్టినట్లు చంద్రబాబు నటిస్తున్నారే కానీ అందులో ఏమాత్రం నిజం లేదని మండిపడ్డారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. తక్షణమే బీఆర్ నాయుడిని తొలగించి చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు.
FSSAI ల్యాబ్ విషయంలో చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నారని ఆ ల్యాబ్ తీసుకొచ్చింది వైఎస్ఆర్సీపీ అని గుర్తు చేశారు. పాపపంకిలమైన కల్మష స్వభావుడైన బిఆర్ నాయుడు గారు కొన్ని చోట్ల చంద్రబాబు గారితో అంటకాగి ఉన్నాడు. ఎంత దారుణం! 20 రోజులుగా మొత్తం హైందవ సమాజమంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నప్పటికీ కూడా ఏ మాత్రము కూడా కించిత్ సిగ్గు, లజ్జ, మానం, అవమానం అన్నటువంటివి ఏవి లేకుండా ముఖ్యమంత్రితో బలాదూరుగా బిఆర్ నాయుడు గారు నిన్న కనపడటం. విశాఖలో 5,000 కోట్ల రూపాయల భూములను గీతం వర్సిటీ కబ్జా చేయడమే కాకుండా అక్రమ నిర్మాణాలు చేపడుతూ ఉన్నారని మండిపడ్డారు విశాఖపట్నం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కేకే రాజు. కూటమి ప్రభుత్వంలో భూ దోపిడీ పెరిగింది అన్న ఆయన ఆక్రమిత భూముల్లో గీతం వర్సిటీ విచ్చలవిడిగా నిర్మాణాలు చేస్తూ ఉంటే కళ్ళు మూసుకుపోయినట్టు ప్రవర్తిస్తూ ఉందని మండిపడ్డారు. కోర్టులో కేసు ఉన్నా ప్రభుత్వ భూముల్లో అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినా వాటిని తొలగించి మరీ నిర్మాణాలు చేపడుతూ ఉన్నారని దుయ్యబట్టారు. విశాఖను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది అన్నారు కేకే రాజు. నాకు తెలిసి ఈ రాష్ట్ర చరిత్రలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో గతంలో ఎప్పుడూ కూడా ఈ విధంగా అధికారాన్ని చేతిలో తీసుకుని ఒక ఎంపీ, అధికార పార్టీలో ఒక ఎంపీ ఈ విధంగా వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి, వ్యవస్థలన్నింటినీ కూడా, ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ కూడా గుప్పిట్లోకి తీసుకుని ఇంత బహిరంగంగా భూ ఆక్రమణ పాల్పడిన సందర్భాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో గతంలో ఎప్పుడూ కూడా లేవు. ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ నాయుడు నగర నియోజకవర్గాన్ని గాలికి వదిలేశారని అన్నారు మాజీ మంత్రి ఆర్కే రోజా. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు మాత్రమే అభివృద్ధి జరిగిందన్నారు. 3 ఏళ్లలో పుత్తూరులో షాదీమహల్, పాలిటెక్నిక్ కళాశాల, హెల్త్ సెంటర్లు వంటి ఎన్నో అభివృద్ధి పనులు చేశామన్నారు రోజా. పుత్తూరు మున్సిపాలిటీ మాజీ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లకు శాలువా కప్పి సన్మానించారు మాజీ మంత్రి. పనులు చేయలేకుండా ఎక్కడ మంచి పేరు, వాళ్ళు చేయరు, పని చేయలేదు. సో ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి. వీటిని మీరందరూ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇక్కడ మనం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే పుత్తూరులో కానీ, నగిరిలో కానీ, విజయపురంలో కానీ, నిండ్రులో కానీ, అలాగే వడమాలపేటలో కానీ ప్రజలు కోరుకున్నవన్నీ కూడా మనం చేయగలిగినాము అన్న విషయం ప్రూఫ్లతో కూడా చూపించండి. మనమేం మాటలు అవసరం లేదు. తెలుగుదేశం, జనసేన లాగా. బంజారాహిల్స్ లో బీజేపీ ఎంపీ సీఎం రమేష్ హల్చల్ చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వెనకాల ఆనంద ప్రభాతో సొసైటీ వివాదాస్పద స్థలంలో అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ హల్చల్ సృష్టించారు. ఉదయం పూటనే వివాదాస్పద స్థలం వద్దకు చేరుకుని సీఎం రమేష్ హల్చల్ చేశారు. దీంతో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు పంచాయతీ చేరుకుంది. సర్వే నెంబర్ 129లో ఫ్లాట్ నెంబర్లు 29, 30లో 2006లో భూమి కొనుగోలు చేశాడు శివనారాయణ అనే వ్యక్తి. తన భూమిని సీఎం రమేష్ కబ్జా చేసేందుకు యత్నించాడు అని బాధితుడు ఆరోపిస్తూ ఉన్నారు. 2006 నుంచి సీఎం రమేష్ తమను ఇబ్బంది పెడుతున్నట్లు తెలిపారు. తమ భూమిలోకి ఎవరూ ఎంటర్ కావద్దు అని ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది అని, అయినా కూడా సీఎం రమేష్ వచ్చి ఇబ్బంది పెడుతూ ఉన్నాడని శివనారాయణ అనే వ్యక్తి చెబుతున్నారు. నెల్లూరులో వ్యభిచారం జరుగుతున్న లాడ్జిలో టీడీపీ కీలక నేత పట్టుబడ్డారు. నెల్లూరు ఏఎస్పీ ఆధ్వర్యంలో చేపట్టిన రైడ్స్లో పిఎస్సిఎస్ అధ్యక్షుడు రావూరి రాధాకృష్ణమనాయుడు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. రాధాకృష్ణమనాయుడుతో పాటు మొత్తం 40 మందిని పట్టుకున్నారు. రాధాకృష్ణమనాయుడు వ్యభిచార గృహాలు నడుపుతూ చక్రం తిప్పుతున్నట్లుగా ఆరోపణలున్నాయి. ఈయన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డికి ముఖ్య అనుచరుడుగా చలామణి అవుతున్నాడు. ఇక పోలీసులకు పట్టుబడ్డ రాధాకృష్ణమనాయుడుకి సీఎం చంద్రబాబు, నారా లోకేష్తో సన్నిహిత సంబంధాలున్నాయి. వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టించడంలో రాధాకృష్ణమనాయుడు కీలక పాత్ర పోషించాడు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలే టార్గెట్గా వరుస దాడులకు పాల్పడుతున్నారు. పిడుగురాల మండలం తుమ్మల చెరువులో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సుంకు మల్లారెడ్డి, సుంకు సుబ్బారెడ్డిలపై టీడీపీ నేతలు దాడి చేశారు. కర్రలతో విచక్షణారహితంగా చితకబాదారు. ఈ ఘటనలో మల్లారెడ్డి, సుబ్బారెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుండి
టీడీపీ నేతల దౌర్జన్యాలకు అడ్డు అదుపు లేకుండా పోతోందని మల్లారెడ్డి సుబ్బారెడ్డి వెల్లడించారు. వరుసగా దాడులకు పాల్పడుతూ ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక అంజుమాన్ షాపుల అమ్మకం పేరుతో భారీ దోపిడీ జరుగుతోందన్నారు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. అంజుమాన్ దోపిడీలో ఎమ్మెల్యే అరవింద్ బాబుకు భారీగా వాటాలు అందుతున్నాయని ఆరోపించారు. నర్సరావుపేట, శ్రీరాంపురంలో నూతనంగా నిర్మాణం అవుతున్న అంజుమాన్ కాంప్లెక్స్ను సందర్శించారు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. కడపలో నగరపాలక సంస్థ 3వ పాలకవర్గం వైఎస్ఆర్సీపీ మాజీ కార్పొరేటర్ల సన్మాన సభ జరిగింది. 3వ పాలకవర్గం పదవీ కాలం విజయవంతంగా ముగిసిన సందర్భంగా మాజీ కార్పొరేటర్లకు సన్మానం చేశారు. మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సభకు ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు పి రవీంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, సిఈసి సభ్యులు సురేష్ బాబు, మాజీ మేయర్ పాక సురేష్ కుమార్లు హాజరయ్యారు. దక్షిణ భారతంలోనే అతిపెద్ద ఇనార్బిట్ మాల్ ప్రారంభానికి సిద్ధమైంది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో విశాఖలోని కైలాసపురం వద్ద మాల్ నిర్మాణానికి నాటి సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. సరిగ్గా 3 ఏళ్లు గడవక ముందే మాల్ నిర్మాణం పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖకు అతిపెద్ద ఇనార్బిట్ మాల్ మణిహారంగా మారబోతోంది. శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా కోలుకోవాలి అని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు ఆకాంక్షించారు. బొత్స ఇటీవల అనారోగ్యానికి గురైన నేపథ్యంలో ఎమ్మెల్సీలు విజయనగరంలోని ఆయన నివాసంలో పరామర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మార్గదర్శులుగా మరింత ఉత్సాహంగా పనిచేస్తారు అని ఎమ్మెల్సీ తలసిల రఘురాం అన్నారు. పైడి తల్లి అమ్మవారి దయ వలన ఆయన ఆరోగ్యవంతులుగా ఉన్నారు అని తెలిపారు. రాజమండ్రి కల్తీపాల ఘటనలో మరొకరు మృతి చెందారు. కల్తీపాల ఘటనలో మృతుల సంఖ్య 16కు చేరుకుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి చెందాడు. మరో 3 బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అభివృద్ధి పేరు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం తమ పొట్ట కొట్టింది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మూసీ నది పరివాహక ప్రాంతాల ప్రజలు. తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదు అంటున్నారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా తమ ఇళ్లను కూల్చివేయవద్దు అని కోరుతున్నారు. ముందుగా మూసీలో వ్యర్థాలు కలవకుండా చర్యలు తీసుకోవాలి అంటున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందని నిరసిస్తూ బీఆర్ఎస్ ఆందోళన చేపట్టింది. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనానికి యత్నించారు. నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ నేతలు పోలీసుల మధ్య స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. రేవంత్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని వెంటనే తప్పు ఒప్పుకుని మాట తప్పామని మహనీయులకు క్షమాపణలు చెప్పాలంటూ బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. హైదరాబాద్ బేగం బజార్లో బాలయ్య బాడ బస్తీ వాసులు ఆందోళన చేపట్టారు. గోషామహల్ స్టేడియంలో ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టారు. ఆసుపత్రి రహదారి కోసం తమ ఇళ్లను ఖాళీ చేయమనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 100 ఏళ్ల నుంచి జీవనం సాగిస్తున్న తమ ఇళ్లను కూల్చవద్దు అని ప్రభుత్వాన్ని వేడుకున్నారు బాధితులు. హైదరాబాద్లోని హోటళ్లను కమర్షియల్ ఎల్పీజీ కష్టాలు వెంటాడుతున్నాయి. ఎల్పీజీ కొరతతో హోటల్స్ మెనూను తగ్గించేశాయి. గ్యాస్ సరిపడా అందుబాటులో లేకపోవడంతో ఇండక్షన్ స్టవ్లు, ఎయిర్ ఫ్రైయర్స్ వాడుతున్నారు. రోజు రోజుకు ఇబ్బందులు పెరుగుతున్నాయని హోటల్స్ నిర్వాహకులు చెబుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో తాగునీటి కోసం రోడ్డెక్కారు మహిళలు. నరసాపురం మండలం తూర్పు తాళ్లు గ్రామానికి తాగునీరు ఇవ్వాలి అంటూ జనసేన పార్టీ ఎమ్మెల్యే ఆఫీసును ముట్టడించారు. తమ ప్రాంతానికి మంచినీళ్లు రావడం లేదునంటూ ఆందోళన చేపట్టారు. తాగునీరు లేక అవస్థలు పడుతున్న జనసేన ఎమ్మెల్యే నారాయణ నాయకర్ పట్టించుకోవడం లేదునంటూ ఆరోపించారు మహిళలు. నెల్లూరు జిల్లాలోనూ తాగునీటి కష్టాలు తప్పడం లేదు. కావలి మండలం అన్నగారిపాలెంలో తాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు అక్కడి స్థానికులు. వైఎస్ఆర్సీపీ హయాంలో కేంద్ర ప్రభుత్వ పథకం కింద ఇంటింటికి త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో 41 లక్షలతో పనులకు కాంట్రాక్ట్ ఇచ్చారు. ప్రభుత్వం మారడంతో పనులు పూర్తిగా కార్యరూపం దాల్చలేదని మాజీ సర్పంచ్ ఆరోపించారు. కొన్ని వీధుల్లో మాత్రమే కుళాయిలు ఏర్పాటు చేసి మరికొన్ని వీధులను పూర్తిగా విస్మరించడంతో తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని బారవ కోటిలింగేశ్వర స్వామి దేవాలయంలో నంది విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దేవాలయం నుంచి ఎత్తుకెళ్లిన దుండగులు నంది విగ్రహాన్ని పంట పొలాలలో ధ్వంసం చేశారు. శుక్రవారం రాత్రి సుమారు 12 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గుప్త నిధుల కోసం నందిని ధ్వంసం చేసి ఉంటారు అని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో మట్టి మాఫియా రోజు రోజుకు రెచ్చిపోతోంది.
కూటమి నేతల అండదండలతోనే అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని అక్కడి స్థానికులు విమర్శిస్తున్నారు. రెవెన్యూ, ఫారెస్ట్, మైనింగ్, పర్యావరణ అనుమతులన్నీ పక్కనబెట్టి కొండలపై మాఫియా విరుచుకుపడుతోందని మండిపడుతున్నారు. పగలు ప్రశాంతంగా కనిపించే కొండలు రాత్రి మాత్రం యుద్ధరంగాన్ని తలపిస్తున్నాయి. జేసీబీలతో తవ్వకాలు జరిపి టిప్పర్లతో మట్టి, కంకర తరలిస్తున్నారు. ఇదంతా కళ్ల ముందే జరుగుతున్నా అధికారులు ఎందుకు స్పందించడం లేదన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. జాతీయ వార్తలు చూద్దాం. కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. పశ్చిమ ఆసియా యుద్ధం నేపథ్యంలో ముడి చమురు, గ్యాస్, ఎరువుల సరఫరాపై సమీక్ష నిర్వహించారు. దాదాపు 3 గంటల పాటు కొనసాగిన ఈ సమావేశంలో మోదీ కీలక సూచనలు చేశారు. దేశంలో గ్యాస్, ఇంధనం, ఎరువుల కొరత లేకుండా చూడాలి అని అధికారులకు సూచించారు. ఇందుకోసం ప్రణాళికలు సిద్ధం చేయాలి అని ఆదేశించారు. ఎల్పీజీ బ్లాక్ మార్కెట్ అరికట్టేందుకు రాష్ట్రాలు సోదాలను మరింత పెంచాలి అని ఆదేశించింది కేంద్రం. సాధారణ స్థితిలో ఎల్పీజీ గ్యాస్ సరఫరా ఉంది అని, ప్యానిక్ గ్యాస్ బుకింగ్ తగ్గాయని వెల్లడించింది. రాష్ట్రాలకు కమర్షియల్ గ్యాస్ సరఫరా పెంచాలి అని నిర్ణయించిన కేంద్రం ప్రధాన రంగాలకు పీఎన్జీ ద్వారా గ్యాస్ సరఫరా చేయాలి అని సూచించింది. అలాగే పీఎన్జీ ద్వారా కమర్షియల్ గ్యాస్ సరఫరాకు రాష్ట్రాలు తగిన చర్యలు తీసుకోవాలి అని కోరింది. పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రతిపక్ష నేత బీజేపీ నాయకుడు సువేందు అధికారి పూర్వ మెదినీపూర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డోలు వాయిస్తూ కార్యకర్తలను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా టీఎంసీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు సువేందు అధికారి. రాష్ట్ర ప్రభుత్వం హిందువులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. హిందూ పండుగలకు ముందు పరిస్థితులను అస్థిరపరచడానికి కొన్ని సంఘ విద్రోహ శక్తులు పాల్పడుతున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన ఓటు బ్యాంకును కాపాడుకోవడం కోసం కొంతమంది గూండాలను సృష్టించుకున్నారని సువేందు అధికారి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేరళం అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ భారీ మెజారిటీతో గెలవబోతుంది అని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఎంపీ కేసీ వేణుగోపాల్ 100కు పైగా స్థానాలను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కేరళం ప్రజలు మార్పు కోరుకుంటూ ఉన్నారని అన్నారు. ప్రజలు కోరుకునే మార్పు ఎన్నికల ఫలితాల ద్వారా ప్రతిబింబించబోతోందని తెలిపారు. లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీ పాలనా వైఫల్యాలను ఎండగడుతున్న తీరును కేరళం ప్రజలు గమనిస్తూ ఉన్నారని కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. యుద్ధ సంక్షోభం నేపథ్యంలో రష్యా నుంచి భారత్కు చమురు సరఫరా ప్రారంభమైంది. రష్యా నుంచి మొదటి ట్యాంకర్ న్యూ మంగళూరు పోర్టుకు చేరుకుంది. తొలి దశలో మొత్తం 7 ట్యాంకర్లను భారత్ దిగుమతి చేసుకుంటోంది. ఇందులో భాగంగానే మొదటి ఆయిల్ ట్యాంకర్ ఆక్వా టైటన్ భారత తీరానికి చేరుకుంది. చైనాకు వెళుతున్న ఆక్వా టైటన్ ఆయిల్ ట్యాంకర్ను రష్యా భారత్కు మళ్లించింది. ఇక సుయాజ్ మ్యాక్స్ జోజెన్ అనే మరో నౌక కూడా చైనాకు వెళుతుండగా భారత్కు దారి మళ్లించినట్టుగా తెలుస్తోంది. ఈ నౌక ఈ నెల 25న గుజరాత్లోని సిక్కి పోర్టుకు చేరుకుంటుందని భారత్ అంచనా వేస్తోంది. ఇటు అమెరికాలోని టెక్సాస్ నుంచి ఎల్పీజీతో బయలుదేరిన పైక్సిస్ పైనీర్ అనే కార్గో నౌక విజయవంతంగా మంగళూరు పోర్టులో లంగరేసింది. సింగపూర్ ఫ్లాగ్తో ప్రయాణించిన ఈ భారీ ట్యాంకర్ ఫిబ్రవరి 14న టెక్సాస్లోని నెదర్లాండ్ పోర్టు నుంచి బయలుదేరింది. 47,236 టన్నుల గ్యాస్ సామర్థ్యం ఉన్న ఈ నౌక ఇవాళ ఉదయం 6 గంటల ప్రాంతంలో న్యూ మంగళూరు పోర్టులోని 13వ నెంబర్ బర్త్కు చేరుకుంది. ఇంటర్నేషనల్ అప్డేట్స్. మరోసారి నోటి దురుసు వ్యాఖ్యలు చేసింది దాయాది దేశం పాకిస్తాన్. భారత్ మీద అంతులేని విద్వేషాన్ని చూపించారు పాక్ మాజీ హై కమిషనర్ అబ్దుల్ బాసెత్. ఇజ్రాయెల్ చెప్పుడు మాటలతో అమెరికా పాక్పై దాడి చేస్తే తీవ్రంగా స్పందిస్తామన్నారు. ప్రతిగా అమెరికా బదులు భారత్పై బాంబులేస్తామని ప్రకటించారు. సుదూరంగా ఉన్న అమెరికా, గల్ఫ్ దేశాలు ఇజ్రాయెల్పై దాడి చేయడం తమకు కష్టం అవుతుందన్నారు అబ్దుల్ బాసెత్. అందువల్లే సమీప లక్ష్యమైన భారత్పై ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అటాక్ చేస్తామన్నారు. ముంబై, ఢిల్లీపై దాడులు చేస్తామని, ఆ తర్వాత ఏం జరుగుతుందనే దాంతో తమకు సంబంధం లేదని ప్రకటించారు. బాసెత్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పశ్చిమ ఆసియాలో పరిస్థితులు రోజురోజుకు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూ ఉన్నాయి. ప్రతీకారంగా టెహ్రాన్ కూడా అటాక్స్ చేస్తుంది. ఇరు దేశాలు వెనక్కి తగ్గకపోవడంతో మధ్యప్రాచ్యం అగ్నిగుండంలా మారింది. ఇజ్రాయెల్పై వందల కొద్దీ మిసైల్స్తో విరుచుకుపడుతుంది టెహ్రాన్. డిమోన్, అరద్ ప్రాంతాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. ఇజ్రాయెల్ అణుపరిశోధన కేంద్రం సమీపంలో మిసైల్ అటాక్స్ జరిగాయి. అయితే ఈ దాడుల్లో అణుపరిశోధన కేంద్రానికి ఎలాంటి నష్టం జరగలేదు. ఇరాన్ అటాక్స్ కారణంగా ఇజ్రాయెల్లో 100 మందికి పైగా గాయాలయ్యాయి. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు విదేశాంగ శాఖ మంత్రి గిడియాన్ సార్తో కలిసి
అరద్లో క్షిపణి దాడి జరిగిన ప్రదేశాన్ని సందర్శించారు. అరద్పై ఇరాన్ జరిపిన క్షిపణి దాడిలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు ఆయన. ఇది ఒక అద్భుతంగా అభివర్ణించారు. అయితే ఇజ్రాయెల్ ప్రభుత్వం ఇలాంటి అద్భుతాలను కోరుకోవడం లేదని, శత్రువును త్వరలోనే చిత్తు చేస్తామని తెలిపారు. ఈ పోరాటంలో అంతిమ విజయం ఇజ్రాయెల్దేనని నెతన్యాహు స్పష్టం చేశారు. ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. 48 గంటల్లోగా హార్ముజ్ జలసంధిని పూర్తిగా తెరవాలి అని డిమాండ్ చేశారు. లేకపోతే ఇరాన్ పవర్ ప్లాంట్పై బాంబుల వర్షం కురిపిస్తామని, వాటిని పూర్తిగా నాశనం చేస్తామని హెచ్చరించారు. గడువు ముగిసేలోగా ఇరాన్ స్పందించకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు ట్రంప్. అమెరికా దాడులకు దిగితే తాము కూడా ధీటుగా సమాధానమిస్తామని ఇరాన్ సైనిక వర్గాలు గతంలోనే హెచ్చరించాయి. దీంతో అగ్రరాజ్యం ఇచ్చిన 48 గంటల గడువు గల్ఫ్ ప్రాంతంలో యుద్ధానికి దారి తీస్తుందా అన్న భయం మొదలైంది. ఇజ్రాయెల్ టార్గెట్గా ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్లోని బెన్ గురియాన్ ఎయిర్పోర్ట్ను ఇరాన్ టార్గెట్ చేసింది. RS-2 డ్రోన్లను ప్రయోగించి దాడులు చేసినట్లుగా ఇరాన్ ప్రకటించింది. తమ దాడుల్లో బెన్ గురియాన్ ఎయిర్పోర్ట్కు నష్టం వాటిల్లినట్లు ఇరాన్ తెలిపింది. ఇటు హర్మూజ్ వద్ద ఇరాన్, అమెరికా మధ్య భీకర దాడులు కొనసాగుతున్నాయి. గడిచిన 2 రోజులుగా హర్మూజ్ జలసంధి వద్ద ఇరాన్ నౌకలను అమెరికా ఫైటర్ జెట్లు టార్గెట్ చేశాయి. ఇరాన్కు చెందిన పలు నౌకలను ధ్వంసం చేసినట్లు ఇప్పటికే అమెరికా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే అమెరికా ఫైటర్ జెట్ F-15ను కూల్చివేసినట్లు ఇరాన్ ప్రకటన విడుదల చేసింది. ఇజ్రాయెల్, అమెరికా మధ్య విపరీతమైన యుద్ధం సెగ ఇప్పుడు హిందూ మహాసముద్రాన్ని దాటి యూరప్ను తాకుతుంది. వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన అమెరికా, బ్రిటన్ సంయుక్త సైనిక స్థావరం డిగో గార్షియాపై ఇరాన్ క్షిపణులను ప్రయోగించింది. 4000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ బేస్ను టార్గెట్ చేయడం ద్వారా ఇరాన్ తన క్షిపణి సామర్థ్యం ఎంత పెరిగిందో ప్రపంచానికి చాటి చెప్పింది. బ్రిటన్ తన స్థావరాలను అమెరికా దాడులకు ఉపయోగించుకోవడానికి అనుమతించిన కొద్ది గంటల్లోనే ఇరాన్ ఈ ప్రతీకార దాడికి దిగింది. ఆదాయ పన్ను శాఖ పాన్ కార్డ్ నిబంధనల్లో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. 2026 ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయ పన్ను నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఆధార్ ద్వారా పాన్ పొందే సులభతర ప్రక్రియకు 2026 మార్చి 31 చివరి అవకాశం కానుంది. ప్రస్తుతం కేవలం ఆధార్ కార్డ్ ద్వారానే పాన్ కార్డ్ పొందే వెసులుబాటు ఉంది. అయితే ఏప్రిల్ 1 నుంచి ఈ నిబంధన మారనుంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త ప్లాన్ కోసం దరఖాస్తు చేసేవారు పుట్టిన తేదీ రుజువు కోసం జనన ధృవీకరణ పత్రం, ఓటర్ కార్డ్, మెట్రికులేషన్ సర్టిఫికేట్, పాస్పోర్ట్ వంటి అదనపు పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. పాకిస్తాన్ సూపర్ లీగ్ కు షాక్ ఇచ్చాడు శ్రీలంక కెప్టెన్ డాసన్ సెనక ఐపీఎల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. PSL వేలంలో 75 లక్షల పాకిస్తాన్ రూపాయలు దక్కించుకున్నాడు. అయినా సరే ఆ లీగ్ ను వదిలి రాజస్థాన్ రాయల్స్ జట్టుతో చేరే అవకాశం ఉంది. తాము సెనకాతో ఒప్పందం చేసుకునే యోచనలో ఉన్నట్లు రాజస్థాన్ రాయల్స్ అధికారులు తెలిపారు. శ్రీలంక క్రికెట్ బోర్డుతో సెనకా పేపర్ వర్క్ ను కంప్లీట్ చేయాల్సి ఉంది అన్నారు. అది ముగియగానే సెనకాతో అగ్రిమెంట్ చేసుకుంటామని రాజస్థాన్ రాయల్స్ అధికారులు పేర్కొన్నారు. రైట్, ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.